నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో మనం డైట్ కోసం మాట్లాడుకోబోతున్నాం. సో ప్రెజెంట్ డేస్లో మనందరికీ తెలుసు, మన భారతదేశంలో ఒబెసిటీ, ఊబకాయం అనేది కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా వరకు కూడా అందరూ కూడా ఈ ఒబెసిటీతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం సరైన డైట్ ఫాలో అవ్వకపోవడం. మరి ఈ ఊబకాయాన్ని, ఒబెసిటీని తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? కంట్రోల్లో ఉండి ఇంకా మనం వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. డైట్ అనేసరికి కూడా రకరకాల డైట్స్ ఉంటూ ఉంటాయి. హెల్తీ డైట్ అంటే ఏంటి, ఈ డైట్లో మనం ఎలాంటి పోషకాలని రెగ్యులర్ బేసిస్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. మరి ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో డైట్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ స్వాతి గారు, సీనియర్ డైటీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు హెల్దీ డైట్ తీసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకుంటేనే మనం హెల్దీగా ఉంటామని చెప్పి. అసలు హెల్దీ డైట్ అంటే ఏంటి? హెల్తీ డైట్ ఈజ్ నథింగ్ బట్ మనం రెగ్యులర్గా రోజువారీ బేసిస్లో తీసుకునే ఆహారాల్లోని అన్ని రకాల పోషకాలు కలిగి ఉన్న డైట్ని మనం హెల్దీ డైట్ అంటాం. యూజువల్గా మనం తీసుకునే వాటన్నిటిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ మినరల్స్, వైటమిన్స్, ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ అది కూడా ఇవన్నీ కలిగి ఉన్నట్లయితేనే దాన్ని హెల్తీ డైట్ అంటాం. కానీ మనం తీసుకునే డైట్ అన్నిటిలో హెల్తీ ఫ్యాట్స్ కన్నా మనం తీసుకునే సాచురేటెడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, లైక్ ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మనం తీసుకునే వాటన్నిటిలో కూరగాయలు కానీ, లైక్ లీఫీ వెజిటేబుల్స్లో అన్ని రకాల కూరగాయలు ఆర్ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్, నార్మల్ లైక్ క్యారెట్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మినరల్స్ ఇవన్నీ కౌంట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ తీసుకోవడం వల్ల కొంచెం ఊబకాయాన్ని మీరు అన్నట్టుగా తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మన ఫ్యాట్స్ వీటన్నిటిలో కూడా కార్బోహైడ్రేట్స్ మెయిన్ థింగ్. యూజువల్గా అందరూ బాగా తినేది కార్బోహైడ్రేట్స్. దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ రెండు ఉంటాయి. సింపుల్ వచ్చేసి మనకి సింపుల్ లైక్ షుగర్ జాగరీ కానీ ఆర్ ఎక్కువగా క్యాండీ ఇలాంటివి ఉన్నవి ఏవైనా సరే షుగర్స్ హై క్యాలరీస్ కాబట్టి తొందరగా బరువు పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది బాడీలో తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి దీనికన్నా మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో హై ఫైబర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బీన్స్ కావచ్చు ఆర్ మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ, కినోవా కానీ ఇలాంటివి ఏవి తీసుకున్నా సరే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్కి అలాగే డయాబెటిక్ పేషెంట్స్ వాటందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వదు, ఎందుకంటే ఎక్కువ ఫైబర్ కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ అనేది కొంచెం లేట్గా రిలీజ్ అవ్వడం వల్ల ఆకలి అనేది కూడా ఎక్కువగా ఉండదు. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల లైక్ కంపేరింగ్ టు మన సింపుల్ షుగర్స్ కన్నా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది, లైక్ ప్రోటీన్స్ వైజ్గా కానీ ఆర్ ఫైబర్, మినరల్స్ అన్నీ. సో ఇది బెటర్ అనేసి. ఓకే, హెల్తీ ఫ్యాట్స్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు. అయితే ఒక హెల్తీ డైట్లో అందరూ చెప్పేది ఏంటంటే మినరల్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి అండ్ ప్రోటీన్స్ ఉండాలి, ఇలా రకరకాలు ఉండాలి అంటారు. కానీ ఒక డేలో మేము ఇన్ని కవర్ చేయలేము, ఇన్ని ఎలా తింటామేమో అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ రకంగా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు? యూజువల్గా మనం తీసుకున్న రెగ్యులర్ బేసిస్లో అయినా సరే, లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా కానీ మనం ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఎక్కువగా పోర్క్ లైక్ మీట్ ఎక్కువగా ఇష్టపడతారు అందరూ. మీట్లో, నాన్ వెజ్లో చికెన్, ఫిష్ ఇస్ ఫైన్, ఎందుకంటే మ్యూఫా అంటారు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అండ్ అన్సాచురేటెడ్లో అయినా సరే లైక్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఇవి చాలా హెల్దీ మన బాడీకి. కానీ మనం చికెన్, ఫిష్ వాటన్నిటికన్నా మీట్ కానీ, పోర్క్ కానీ ఆర్ మన పౌల్ట్రీ చికెన్ విత్ స్కిన్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అండ్ మీకు ఫ్రైడ్ చికెన్స్ కానీ లైక్ బయట కబాబ్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నిట్లలో ఎక్కువ డీప్ ఫ్రైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాని నుంచి వచ్చే ట్రాన్స్ ఫ్యాట్స్ మనకి బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఏదైతే లైక్ మనకి నార్మల్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయి మ్యూఫా అండ్ ప్యూఫా అనేది బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని లైక్ తగ్గించి మనకు కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ హార్ట్ చుట్టూ ఎక్కువగా ఇస్తుంది. సో అలాంటివి ఏదైనా సరే అంటే దాని అండర్లో గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి అండ్ నార్మల్ ఫ్రెష్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎనీ చపాతీ, రోటీస్ అలాంటి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎగ్ తీసుకోవచ్చు, కంప్లీట్ బాయిల్డ్ ఎగ్ ఇస్ ఫైన్, అది అయినా ఓకే. ఆ చికెన్, ఫిష్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్తీ డైట్ అనేది మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే మేడం మనం చూస్తూ ఉంటాం ఇప్పటి రోజుల్లో ఒబెసిటీ పెరిగిపోతుంది కాబట్టి ఒబెసిటీ పెరిగిపోవడం వల్ల కూడా రకరకాల జబ్బులు, వ్యాధులు అనేవి వస్తున్నాయి. సో ఎందుకు మనం ముందే కేర్ తీసుకోకూడదు అని చెప్పి చాలామంది కూడా
ఒబేసిటీ రాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అలాగే వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో డైలీ బేసిస్లో మనం డైట్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా చేయాలంటారు? డైలీ బేసిస్లో లైక్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరం. అట్లీస్ట్ ఒక పర్ పర్సన్ 45 minutes ఆర్ 1 hour అనేది ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా కంపల్సరీగా చేసుకోవాలి. దానితో పాటు తీసుకునే ఆహారంలో ఏదైనా సరే ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకునే ఆహారంలో ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అనేది ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే ఆకలి వేసిన వెంటనే మనం గ్లూకోజ్ అనేది కంప్లీట్గా డౌన్ అవుతుంది బాడీలో. సో వెనెవర్ మనం ఎక్కువగా తీసుకుంటున్నామో దానివల్ల గ్లూకోజ్ అనేది కంప్లీట్గా రిలీజ్ అవుతుంది. సో షుగర్స్ అనేది బాడీలో ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత హై క్యాలరీస్ మనం ఒకేసారి లైక్ హెవీ మీల్స్ కానీ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయడం, కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ ఫాస్టింగ్స్ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేయకూడదు. ఎప్పుడైతే వెయిట్ లాస్కి కానీ వెయిట్ మేనేజ్మెంట్కి ప్రాక్టీస్ లైక్ మనం ప్రయత్నిస్తున్నాము అని అంటే కంపల్సరీగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత లెస్ అమౌంట్గా తీసుకుంటూ ఎక్కువ సార్లు తినే విధంగా చూసుకోవాలి. అంటే రెగ్యులర్గా మనం రోజువారీ తీసుకునేది 3 పూటలు మాత్రమే. దాన్ని 6 పూటలుగా అంటే కొంచెం కొంచెంగా ఎనీ 3 hours-కి 4 hours-కి డివైడ్ చేసుకోవడం వల్ల అప్పుడు మన బాడీకి ఈజీగా డైజెషన్ కానీ ఆర్ ఎవ్రీథింగ్ బవల్ మూమెంట్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. చాలామంది ఫాస్టింగ్ ఉంటూ ఉంటారు. సో ఒబేస్గా ఉన్నారు అని ఎవరైనా చెప్పడం కానీ లేదంటే వాళ్ళకి అనిపించినా కూడా తగ్గాలి అని చెప్పి తినడం మానేస్తారు. అంటే రోజులో 3 పూటలు తినేవాళ్ళు 1 పూట తినడం, లేదంటే పూర్తిగా స్కిప్ చేయడం, ఏదో వాటర్ డైట్ అని లిక్విడ్ డైట్ అని ఇలా రకరకాల డైట్స్ ఫాలో అవుతూ వస్తున్నారు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే అంతవరకు ఉన్న ఒక డైట్ని స్టాప్ చేసి ఒక కొత్త డైట్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మన బాడీ రియాక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇలా చేయడం వల్ల బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలా చేయడం కరెక్టా కాదా? యూజువల్గా అయితే కంప్లీట్గా ఉపవాసాలు అనేది కరెక్ట్ కాదు. వారంలో ఒక్క రోజుకి ఉపవాసం అంటే పర్వాలేదు, కానీ వెయిట్ లాస్ తగ్గడానికి అనేసి కంప్లీట్గా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అలాంటిది ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మన బాడీలో కంప్లీట్గా డీహైడ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే వాటర్ కూడా ఏం తీసుకోకుండా కంప్లీట్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ వాటర్ ఇంటేక్ లేకపోయినా కూడా మొత్తం కంప్లీట్గా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి అది చాలా కష్టమవుతుంది. అండ్ ఉపవాసం చేసిన తర్వాత ఎప్పుడైతే తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తారో ఆ టైంలో అప్పటికి మనది మొత్తం గ్యాస్ అనేది ఫామ్ అయి ఉంటుంది బాడీలో. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ అబ్డామినల్ ఇష్యూస్ అనేది కానీ మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ లాగా కాకుండా ఇలా కంప్లీట్ ఫాస్టింగ్స్ కాకుండా తీసుకునే మినిమం అమౌంటే మన పోర్షన్ సైజ్ ఒకటి అండ్ తీసుకునే దాంట్లో ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే వెయిట్ లాస్కి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంది అని అంటే అట్లీస్ట్ వాకింగ్ కానీ జాగింగ్ ఆర్ రన్నింగ్ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే అట్లీస్ట్ ఒక 45 minutes మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కలిపి చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ మనం చూస్తాం ఒబేస్ ఎందుకు అయ్యారు మీరు అంటే లైక్ మాకు హెరిడిటీ ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు, కొంతమంది అయితే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తిన్నామని చెప్పి చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే టైంకి తినకుండా మనం రెగ్యులర్గా తినాల్సిన టైమింగ్స్ కాకుండా ఏదో నచ్చిన టైంలో తింటూ ఉంటారు. దానివల్ల కూడా నేను లావ్ అయ్యానని చెప్పి చెప్తూ ఉంటారు. కరెక్టేనా? టైంకి తినకపోతే మనం లావ్ అయ్యే అవకాశం? అవును, ఎందుకంటే టైమింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూజువల్గా మనం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8:30 లోపల చేసేస్తే కరెక్ట్గా మీల్ టైమింగ్స్ అనేది మనం సెట్ చేసుకోగలుగుతాం. కొంతమంది 9 తర్వాత 10 తర్వాత లైక్ మిడ్ మార్నింగ్లో లిటిల్ అమౌంట్ మన సంథింగ్ స్నాక్స్ అనేది తీసుకునే టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మన లైఫ్ స్టైల్ అనేది మోడిఫికేషన్ అనేది చేంజెస్ అవ్వదు. కాబట్టి అట్లీస్ట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు అయినా సరే లిటిల్ అమౌంట్గా కంపల్సరీగా టైం టు టైం కన్జ్యూమ్ చేయాలి. అన్నెసెసరీ టైం అయిపోయిన తర్వాత తిన్నాము అంటే ఆ టైంకి మనకి ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వదు. వన్స్ అది డైజెషన్ అవ్వట్లేదు అంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్. సో టమ్మీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇందాక మీరు చెప్పారు రోజులో 3 పూట్ల కాకుండా మనం చిన్నగా మీల్స్ అనేవి 6 పూట్ల తీసుకుంటే బెస్ట్ అని. ఆ టైమింగ్స్ ఏమై ఉంటాయి? మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత అట్లీస్ట్ 6 గంటలకి కానీ 7 గంటలకి లేచిన ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అలాంటి కానీ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోవాలి. అండ్ 7 నుంచి అట్లీస్ట్ 8:30 లోపు అయినా సరే మన నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ ఏదైనా పర్వాలేదు. అండ్ నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా గ్రౌండ్ నట్ కోకోనట్ చట్నీస్తో చేసినవి కాకుండా పూరి బజ్జీ వడ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా నార్మల్ లైట్గా అంటే లెస్ ఆయిల్ యూస్ చేసిన ఎనీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా పర్వాలేదు. ఇడ్లీ ఉప్మా దోశ ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు.
ఆర్ ఇన్ బిట్వీన్లో లైక్ లంచ్ టైం యూజువల్గా అందరూ 1 o'clock చేస్తూ ఉంటారు. మరీ 2:30, 3 o'clock చేస్తున్నారంటే దానికి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. సో దానివల్ల మనకు మిస్టేక్ అనేది అవుతూ ఉంటుంది. సో యూజువల్గా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8:30 కలా చేసినా మళ్ళీ 11:30 ఆ టైంలో అన్న మిడ్ మార్నింగ్ లాగా సంథింగ్ స్నాక్స్ అనేది తీసుకుంటూ ఉంటే బెటర్. లైక్ ఆ టైంలో ఏదైనా జ్యూస్ లాంటిదైనా తీసుకోవచ్చు, సూప్ లాగా అయినా పర్వాలేదు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అసలు బాదం కానీ వాల్నట్స్ ఇలాంటి ఏదో ఒకటి కన్జ్యూమ్ చేయాలి. సో అలా లెస్ అమౌంట్లో ఇన్ బిట్వీన్లో తీసుకోవడం వల్ల మనకి లంచ్ అండ్ డిన్నర్ హెవీ మీల్స్ కాబట్టి తక్కువగా తినగలుగుతాం. సో ఇన్ బిట్వీన్ ఏమీ తీసుకునే అలవాటు లేదు అంటే ఆకలి వేసినప్పుడు ఎక్కువగా తినేస్తారు. సో దానివల్ల వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 o'clockకి అలా లంచ్ చేసేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అగైన్ ఈవినింగ్ 4 o'clock, 6 o'clock వరకు చాలా టైం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టీ బిస్కెట్స్తో కానీ ఆర్ సమ్ బాయిల్డ్ పల్సెస్ అలాంటివి ఏదైనా బాయిల్డ్ కానీ ఇలాంటివి ఏదైనా సంథింగ్ స్నాక్స్ మనం తీసుకున్నట్లయితే అండ్ డిన్నర్ ఈజీగా లెఫ్స్ అంటే రైస్ కావచ్చు, రోటీ కావచ్చు, తక్కువ మీల్ అనేది తీసుకుంటారు. అండ్ తిన్నదానికి అండ్ పడుకునే ముందు అట్లీస్ట్ 2 hours గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. దాన్ని బట్టి పడుకునే ముందు లైక్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్లీస్ట్ మనం 1 glass మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫ్రూట్ కానీ తీసేసుకొని పడుకుంటే సరిపోతుంది. ఇలా టైమింగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ లైఫ్ స్టైల్ని మనం మళ్ళీ ప్రాపర్గా చేసుకోవాలి, వీటి నుంచి దూరం కావాలి అంటే కనుక ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఏవేమి అవాయిడ్ చేయాలి? లైక్ ఎక్కువగా అంటే రెగ్యులర్ బేసిస్లో ఇప్పుడున్న మనకి ఈ సిచ్యువేషన్స్లో అయినా కూడా ఎక్కువగా ఇంట్లో లైక్ మనం చేసుకునే హెల్తీ ఫుడ్ కన్నా బయట ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మరీ ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళకి అది మానేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అట్లీస్ట్ వన్స్ ఇన్ వైల్గా అంటే లెస్ అమౌంట్గా తీసుకుంటూ దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించుకోవచ్చు. ఇప్పుడు ఒకేసారి వెయిట్ లాస్ అవ్వాలి, మానేయాలి అన్న, ఎక్సర్సైజెస్ చేయాలి అన్న కొంచెం చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డే స్టార్టింగ్ చేసినప్పుడు లెస్గా అంటే ఒక హాఫ్ అన్ అవర్ చేసే దగ్గర ఒక 15 minutes వాకింగ్ అలా మనం స్టార్ట్ చేసుకున్నా అది అలవాటు పడుతుంది కాబట్టి పర్వాలేదు. అండ్ ఇంకొకటి తీసుకునే డైట్స్ అంతట్లో కూడా బయట ఎక్కడైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు లైక్ బిర్యానీస్ కావచ్చు, ఆర్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైనా కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా బర్గర్ ఇలాంటివి ఎంత కట్ డౌన్ చేసుకుంటే అంత బెటర్. సో లెస్ అమౌంట్గా తగ్గించుకుంటూ వస్తున్న కొద్దీ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే డైట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డైట్ని ఫాలో అవుతూ ఉంటారు. సో మనకి ఇప్పుడు తెలుసు సోషల్ మీడియా బాగా కూడా ఫేమస్ అయిపోయింది కాబట్టి రకరకాలుగా మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తే ఇలా చేస్తే మీరు తగ్గుతారు, అలా చేస్తే మీరు తగ్గుతారంటే వాటిని చూసి ఫాలో అయిపోతున్నారు. అయితే వీటిని ఫాలో అవడం వల్ల ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు తగ్గడానికి? అంటే ఇందులో కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్గా అయితే మేము లైక్ అన్ని రిపోర్ట్స్ బేస్ చేసేసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాజ్ ఎ డాక్టర్స్కి అయినా సరే వారి యొక్క ప్రతి ఒక్క రిపోర్ట్స్ చూసిన తర్వాత పేషెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఆధారంగానే డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. అన్ప్రొఫెషనల్గా లైక్ ఇప్పుడున్న సోషల్ మీడియా బేస్ చేసుకొని మనం ఒకవేళ వెయిట్ లాస్ అయినా కూడా అది కంటిన్యూస్లీ అనేది ఉండదు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అది మళ్ళీ స్టాప్ అయిపోతుంది అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అది సడన్గా ఆపేసినా కూడా దానికి డబుల్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్. వెయిట్ లాస్కి ఎక్కువగా కూడా ఏది పాత్ర వహిస్తుందంటే డైట్ వల్ల తగ్గుతామా లేదంటే ఎక్సర్సైజెస్ వల్ల తగ్గుతామా? యూజువల్గా అయితే ఎక్సర్సైజెస్ వల్ల తగ్గుతారు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం అది వదిలేస్తాం కాబట్టి మనం ఎంతైతే వెయిట్ లాస్ అవుతామో దానికి డబల్ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ ఆ సమయంలో మనకి బాడీ అనేది కూడా టోటల్గా లూజ్ అయిపోతుంది. సో అంత స్ట్రాంగ్ మజిల్ అనేది కూడా ఉండదు. అదే డైట్ ప్రకారంగా ఒకవేళ మనం చూసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ మనకు అదొక అలవాటుగా హ్యాబిట్గా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికైనా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. జస్ట్ బాడీకి ఎక్కువగా ఏంటి అంటే మనం తీసుకున్నది ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీకి చాలా అవసరం. కాబట్టి నార్మల్ వాకింగ్ కానీ, యోగా కానీ, జస్ట్ ఇంట్లో నార్మల్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకున్నా సరిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు అట్ ప్రెసెంట్ చూసుకుంటే కోవిడ్ పాండమిక్లో ఉన్నాం, అందరూ కూడా రకరకాల భయాందోళనలతో భయపడుతూ ఉన్నారు. ఈ టైంలో కోవిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కోవిడ్ పాండమిక్ టైంలో కూడా మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వడం వల్ల కొంచెం దాని నుంచి ఉపశమనం కలుగుతుంది అంటారు? అంటే వచ్చిన వాళ్ళు కావచ్చు, రాకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి కావచ్చు. ఈజీగా అంటే రాకుండా ఉన్న వాళ్ళైనా సరే వచ్చిన తర్వాత అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరికీ మాస్క్ వేసుకోమని ఎంత క్లియర్గా చెప్తున్నాము, బట్ చాలా వరకు అయితే అది పాటించట్లేదు.
ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒకరి నుంచి మనకు వస్తుందని కాదు, వన్స్ మనకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా దాన్ని కంటామినేషన్ అవ్వకుండా ఉండడం కోసం అనేసి మాస్క్ అవన్నీ కొంచెం ప్రికాషన్స్ తీసుకోమని చెప్పేది. అది కాకుండా ఇంకా హెల్త్ వైజ్గా అంటే మాత్రం ఇంట్లోనే ఉన్నప్పుడు కొంచెం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎక్కువగా ఇది కోవిడ్ పాండమిక్ అనేది తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కాకుండా 60 కానీ 50+ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తున్నాం గత కొన్ని నెలలుగా. యూజువల్గా దాంట్లో ఏంటి అని అంటే నార్మల్ ఏజ్డ్ పర్సన్స్కి వచ్చినా కూడా ఈజీగా వాళ్ళు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడము, స్టేబుల్గా ఉంటున్నారు. ఎవరికైతే ఇలా షుగర్, బీపీ, కోమార్బిడిటీస్ ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళందరికీ కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా డయాబెటిక్ ఇలాంటి లేని వాళ్ళు కూడా ఎక్కువ బరువు ఉండడం వల్ల వాళ్ళకి శ్వాస తీసుకునే సంబంధాలు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. సో బేసిక్గా ఏంటి అంటే మన బరువు అనేది చాలా తక్కువగా ఉంది అని అంటే బాడీలో అన్ని విధాలుగా అన్ని ఆర్గాన్స్కి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల కూడా నీస్ మీద బరువు పడడం కానీ అండ్ లంగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లం, డిఫికల్టీ అవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే కొంచెం ఉన్నప్పుడు అలాగే వైటమిన్ డి కొంచెం సన్లైట్ ఎక్స్పోజ్ అవుతూ అండ్ తీసుకునే డైట్లోనే ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడు కొంచెం తాజాగా తీసుకుంటూ బాడీని కొంచెం ఫిజికల్ యాక్టివిటీతో పాటు మెయింటైన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకుంటే అప్పుడు మనం ఉన్న ఈ ప్రికాషన్స్తో పాటు మనకి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మనం వెయిట్ మెయింటైన్ చేయాలి మన ఏజ్కి తగ్గట్టు, హైట్కి తగ్గట్టు అంటే కనుక మనం డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ విషయంలో అంటే యూజువల్గా ఇంట్లో తీసుకునే డైట్ అనేది సరే లైక్ మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఒకటి సాల్ట్ ఇంటేక్ చాలా రెడ్యూస్ చేయాలి. యూజువల్గా అందరూ వెయిట్ లాస్కి ప్రయత్నిస్తారు కానీ సాల్ట్ ఇంటేక్ అనేది రెడ్యూస్ చేయరు. సాల్ట్ అనేది ఈజీగా వాటర్ రిటెన్షన్ ఫామ్ కాబట్టి బాడీలో తొందరగా వాటర్ అనేది వచ్చేస్తుంది. సో చూడడానికి ఎంత లావుగా ఉన్నా, ఎంత వెయిట్గా కనిపిస్తున్నా హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది క్రమంగా పడిపోతూ ఉంటాయి. కాబట్టి సాల్ట్ ఇంటేక్ లైక్ ఎనీ ప్రిజర్వేటివ్ పికిల్స్ కానీ, ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, పాపడాలు, పచ్చళ్ళు ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కావాలి అంటే ఇన్స్టెంట్గా చేసిన ఎనీ చట్నీస్ ఏదైనా సరే, రోటీ పచ్చళ్ళు అంటారు, ఏదైనా తీసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ తీసుకునే దాంట్లోనే ఫ్రైడ్ అంటే వన్స్ ఇన్ అ వైల్గా ఎక్కువగా మటన్కి అలా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రెగ్యులర్ బేసిస్లో చికెన్ కానీ ఫిష్ వీటికి ఇస్తే ఏం ప్రాబ్లం. ఎందుకంటే ఫిష్ అన్నప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి చికెన్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ లెస్ కొలెస్ట్రాల్ కాబట్టి చాలా బెటర్. ఏ ఫుడ్లో ఏం పోషకాలు ఉంటాయి, అసలు ఫ్యాట్ ఎక్కువ ఉండేవేంటి, తక్కువ ఉండేవేంటి అన్న అవగాహన కూడా చాలా మందికి మనలో అయితే లేదని చెప్పుకోవచ్చు. సో ఈ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? అవగాహన అయితే కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ అనే కాకుండా ముందు నుంచి అయినా సరే క్రమంగా బరువు అనేది పెరుగుతున్న కొద్దీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40 years వచ్చిన తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ముందుగానే దాని మీద కొంచెం అవగాహన ఉంది అంటే తీసుకునే ప్రతిసారి ఆలోచిస్తాం ఇది తీసుకోవాలా వద్దా ఏంటి అనేది ఒకసారి చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ మనం తీసుకునేటప్పుడు కూడా దానిపైన రాసి ఉంటుంది న్యూట్రిషన్ అనేసి. కరెక్ట్గా దాంట్లో ఉన్న లైక్ సోడియం అంటే సాల్ట్, ఇలా వైటమిన్స్ ఏమేమి ప్రజెంట్ అయి ఉన్నాయి, మినరల్స్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి అవగాహన అనేది ఒకసారి వస్తే మనం ఏ ఫుడ్ ఐటమ్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా క్లియర్గా దాన్ని అదే క్రమ పద్ధతిలో ఈజీగా పాటించేస్తాం. అండ్ ఇంకొకటి రెగ్యులర్ బేసిస్లో తీసుకునే ఏదైనా ప్రోటీన్స్ అంటే చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు అండ్ మటన్లో కూడా ఉంటుంది, బట్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ మిగతా ప్రోటీన్స్ పన్నీర్ ఉంటుంది, టోఫు కానీ, సోయా, బీన్స్, రాజ్మా, చోలే ఇలాంటివన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్ కిందికి వస్తాయి. ఎగ్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ కానీ. బట్ దాంట్లో మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఫ్యాట్ కంటెంట్ అంటే బర్రె పాల నుంచి వచ్చిన వాటితో చేసిన హోల్ మిల్క్తో చేసిన అన్ని ప్రోడక్ట్స్ కొలెస్ట్రాల్ కలిగినవి కాబట్టి అవి కాకుండా మన నార్మల్ ఇంతకుముందుకు చెప్పినట్టు టోన్డ్ మిల్క్తో చేసిన ఎనీ మిల్క్ ప్రోడక్ట్స్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు, అదైనా ఓకే. అండ్ మీరు అన్నట్టుగా లైక్ మామూలుగా ఫ్యాట్స్ అవన్నీ అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నా కూడా అన్ని రకాల పీచు పదార్థం కలిగిన లైక్ మిల్లెట్స్ కానివ్వండి, బీన్స్, వీటన్నిటిలో నుంచి మనకి మంచి ప్రోటీన్స్ అండ్ అన్ని వైటమిన్స్, మినరల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి తీసుకున్నా మనకు సరిపోతుంది. అండ్ మిగతా మీరు అన్నట్టుగా లైక్ వైటమిన్స్ అయినా అవన్నీ, వైటమిన్స్ అనేది మన బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్. అన్ని రకాల వైటమిన్స్ అనేది మన బాడీకి చాలా అవసరం. యూజువల్గా మన వెజిటేరియన్స్ వాళ్ళకైతే వైటమిన్ B12 అండ్ వైటమిన్ D డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు యాజ్ ఎ నాన్ వెజిటేరియన్గా చికెన్ కానీ, ఫిష్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్, మీట్ వన్స్ ఇన్ వైల్ అయినా కన్జ్యూమ్ చేస్తారు. బట్ వాళ్ళు బై బర్త్ నుంచి వెజిటేరియన్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అలాంటి ఛాన్సెస్ ఏవీ ఉండవు. సో అందుకని అట్లీస్ట్ వాళ్ళు వైటమిన్ B12 అయినా సరే
కన్జ్యూమ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఫార్టిఫైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటి వాటిలో నుంచి వైటమిన్ B12 అవి కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల. ఇక వైటమిన్ D అంటే సన్షైన్ విటమిన్ కాబట్టి సన్ నుంచే చాలా ఎక్కువగా వస్తుంది. సో అట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మధ్యలో ఒక 10 to 15 మినిట్స్ మన సన్లైట్లో ఎక్స్పోజ్ అయ్యాము అంటే కావాల్సిన వైటమిన్ D సోర్సెస్ కూడా మనం అందుకోవచ్చు. చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లల విషయంలో అంటే ఒకవేళ పేరెంట్స్ హెరిడిటీగా ఎక్కువ బరువు ఉన్నారు అని అంటే దానివల్ల కూడా ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎదుగుతున్న వయసుని బట్టి మనకు తెలిసిపోతుంది ఎంతగా బరువు పెరుగుతున్నారో అది హెరిడిటీ ప్రాబ్లమా ఏంటి అనేది. ఒకవేళ అది కాకుండా వాళ్ళు తీసుకునే ఆహారం వల్లనే ఒకవేళ ఆ విధంగా అవుతుంది అని అంటే వాళ్ళకి ఎక్కువగా ఆయిలీతో చేసిన పదార్థాలు కానీ ఎక్కువగా చిన్నపిల్లలు అనగానే పాల పదార్థాలు వాళ్ళకి ఏమీ రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా అని ఇష్టం ఉన్నట్టుగా పెడుతూ ఉంటాం. కానీ అంటే వాళ్ళు పెరుగుతున్న వయసుకి తగ్గట్టుగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంత హైట్ పెరుగుతున్నారో దానికి తగ్గట్టుగానే ఈక్వల్ అమౌంట్గా వాళ్ళకి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటే వాళ్ళ బాడీ గ్రోత్ అవుతున్నప్పుడు కూడా అన్ని మజిల్స్ కరెక్ట్గా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, అన్ని రకాలుగా ప్రతిరోజు ఎగ్స్ పెడుతూ ఎక్కువగా అన్నెసెసరీ అన్ని మనము తిన్న విధంగానే వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు మేడం. అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం పోషకాహార లోపంతో కూడా చాలా మంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. అండ్ మా పిల్లలు సరిగ్గా తినట్లేదు అని చెప్పి కూడా చాలా మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పోషకాహార లోపం అనేది ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా మనం డైట్ ద్వారానే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అవునండి, ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీలో కంపల్సరీగా కావాలి. చిన్నపిల్లల్లో చూస్తున్నాం ఏంటంటే చాలా బక్కగా ఉంటారు, మాల్నరిస్ట్గా ఉంటారు. ప్రోటీన్ అనేది సరి అయిన ప్రోటీన్ బాడీలో కరెక్ట్గా లేకుండా, అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటి మీద ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు కాబట్టి. సో అలాంటివి అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మైదా ఇవన్నీ మాత్రమే కవర్ అవుతాయి కాబట్టి ప్రోటీన్ అనేది తక్కువ అవుతుంది బాడీలో. సో దానివల్ల ప్రోటీన్ లోపం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈజీగా వాళ్ళందరికీ అంటే కరెక్ట్ మజిల్ గ్రోత్ అనేది లేకుండా ఎప్పటికీ అలాగే లీన్గానే ఉండడం అనేది జరుగుతుంది. సో తీసుకునే డైట్ అంతట్లో వాళ్ళకి పాల పదార్థాలతో పాటు మిగతా ప్రతిరోజు గుడ్డు ఇలాంటిది ఏదో ఒకటి పప్పు అలాంటివి మంచిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లలకి బెటర్ అనేసి. డాక్టర్ గారు, మరి డైట్ విషయంలో చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే, సో డైట్ విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే యూజువల్గా రెగ్యులర్గా తీసుకునే ఆహారంలోనే అయినా సరే కొంచెం, అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంటే కొంచెం ఎలాగో వాళ్ళు తక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అలాగే వాళ్ళు ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ చేయడానికి కూడా వాళ్ళకి అవ్వదు కాబట్టి తీసుకునే ఆహారం ఎలాగో తక్కువ. కానీ ఏదైతే అడల్ట్స్గా మనం ఉంటున్నామో ఈ ఏజ్లోనే అండ్ చిన్నపిల్లలు ఎక్కువగా సరి అయిన ఫుడ్ అంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని కాకుండా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఆ లోపాలు అనేది మనం చూస్తున్నాం. ఉంటే కంప్లీట్గా లీన్గా ఉండి అన్ని ప్రోటీన్ లోపం వల్ల ఉండేవాళ్ళు కానీ మాల్నరిస్ట్గా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ రావడం వల్ల. అండ్ అడల్ట్స్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న ఈ యొక్క లైక్ మన వర్క్ షెడ్యూల్ అవన్నిటి బేస్లో మనకి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి మీరు అన్నట్టుగా టైం టు టైం తీసుకోవడానికి టైం అనేది సరిపోదు. అట్లీస్ట్ మీకు ఒకవేళ ఆ టైంకి లంచ్ చేసే టైం కానీ అదర్ సోర్సెస్ ఏమీ లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక ఫ్రెష్ ఫ్రూట్స్ అన్న మధ్యలో మనం అనేది కన్జ్యూమ్ చేయాలి, రీప్లేస్ చేయాలి. అలా వదిలేయకుండా ఆ టైంని మనం ఫార్వర్డ్ చేసుకోకుండా ఆ టైంకి అట్లీస్ట్ ఏ స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్తో అయినా కంపల్సరీగా తీసుకోవాలి. అలా అయితేనే అప్పుడు మన బాడీ అనేది ఒక విధంగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. కంప్లీట్గా మనం ఫాస్టింగ్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఎలాంటి ఆహారాలు సరిగ్గా తీసుకోకుండా ముందుకు అలానే వెళ్తున్నాము అని అంటే అది అలవాటు పడుతుంది కాబట్టి ఇంకా ఆకలి అనేది కూడా ఉండదు. కాబట్టి తీసుకునే నా సజెషన్ ఏంటి అంటే అడల్ట్స్ అయినా పిల్లలైనా ఏదైనా సరే తీసుకునే మొత్తంలో కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ, అలాగే ప్రతిరోజు తీసుకునే దాంట్లో ప్రోటీన్ అనేది ఎట్లో కొంచెం ఏ విధంగానైనా కొంచెం యాడ్ అనేది చేసుకోవాలి. అది పాల పదార్థాల రూపంలో కానీ, పాలు, పెరుగు, మజ్జిగ కానీ, పప్పు ధాన్యాలలో కానీ అన్నిట్లలో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అట్లీస్ట్ అవనేది మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటూ ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ బయట వస్తున్న ఎనీ సోషల్ మీడియా ఏదైనా సరే మీరు ఏది ప్రయత్నించినా అది కొన్ని రోజుల వరకు మాత్రమే రిజల్ట్ అనేది ఉంటుంది. యాజ్ ఎ ప్రొఫెషనల్గా డాక్టర్స్ని సంప్రదించండి. బాడీలో ఉన్న ప్రాబ్లం ఏంటో ఫస్ట్ మనకు తెలిసిన తర్వాత దాని తర్వాత ఉన్న ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. జాబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనం వాళ్ళ విషయంలో డైట్ ప్లాన్ అనేది ఏ విధంగా చేసుకుంటే, వర్కింగ్ ఎంప్లాయీస్కి అయినా కానీ లైక్ వాళ్ళకి కంప్లీట్గా సిట్టింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తీసుకున్న వెంటనే లైక్ లంచ్ టైంలో తిన్న వెంటనే కూర్చోవడం ఇవన్నీ ఉంటుంటాయి. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ని ఎంతోమందిని చూస్తూ ఉంటాం.
సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకున్న 6 మీల్స్ అనేది వాళ్ళకి అవ్వట్లేదు అన్న ఆ 3 మీల్స్లోనే లైక్ వీక్లీ వన్స్ అలా నాన్ వెజ్ అలా కన్జ్యూమ్ చేసుకున్నా కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నట్టుగా అయినా అలా కంటిన్యూ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. బట్ వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో తీసుకునే దాంట్లోనే వాళ్ళ రైస్ కానీ ఆ కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ అనేది ఎక్కువగా చేసేసుకొని జస్ట్ వెజిటబుల్ క్వాంటిటీ ఆ టైంకి సాలెడ్స్ కానీ కీర దోశ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి, ఇన్ బిట్వీన్ గ్రీన్ టీ అలా తాగుతూ ఉన్నారు అంటే కొంచెం బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి వైటమిన్స్ అన్నీ అందుతాయి కాబట్టి సెట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం ద్వారా డైట్ గురించి చాలామందికి అవగాహన లేదు. సో మీరు చాలా విషయాలు తెలియజేసి మనందరికీ కూడా అవగాహన కల్పించి డైట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనే విషయాల గురించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. తిరిగి రేపటి హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.